ఇది మీరు వినే ఉంటారు. ఫ్యూచర్ ఎప్పుడో రావడం కాదు, ఇట్స్ అరైవింగ్ వెరీ ఫాస్ట్ అని. ఈ స్పీడ్కి స్టూడెంట్స్ అడాప్ట్ అవుతున్నారా? వాళ్ళ మైండ్స్ ఈ ప్రోగ్రెస్ని అబ్జర్వ్ చేసుకుంటున్నాయా? ఈ ప్రపంచమంతా స్క్రీన్స్ అండ్ డిస్ట్రాక్షన్స్తో రన్ అవుతున్నాయి. స్టూడెంట్స్కి క్వశ్చన్ అర్థమయ్యే లోపు స్క్రీన్ మీద ఆన్సర్స్ దొరుకుతున్నాయి. ఇలాంటి ఎరాలో అసలు లెర్నింగ్ అనే పదానికి అర్థం ఏంటి? ఇప్పుడు నడుస్తున్న టెక్ ఎరాలో వాల్యూస్, కల్చర్, ఎథిక్స్, డిసిప్లిన్ని ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా ఇన్కాల్కులేట్ చేస్తే స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది? ఎన్ఐటి ఫౌండర్ రాహుల్ అట్లూరి గారు అరోరా యూనివర్సిటీ చైర్మన్ అయిన రమేష్ బాబు నిమ్మటూరి గారితో డిస్కస్ చేస్తున్న ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అన్లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఈజీగా అందుతుంటే స్టూడెంట్స్కి చదవడానికి, రైట్ స్కిల్స్ నేర్చుకోవడానికి కావాల్సిన మోటివేషన్ ఎలా వస్తుంది? అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్లో రావాల్సిన చేంజెస్ ఏంటి? లెట్స్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ దెమ్. సార్, ఫస్ట్ నాకు ఒకటి ఈ డిస్కషన్ని నా ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. అండ్ నేను ఎవరు పెద్దవాళ్ళని, మీలాంటి పెద్దవాళ్ళని కలిసినప్పుడు కూడా నేను సేమ్ నా ఒక స్టోరీ తోటి బిగిన్ చేస్తున్నాను సార్. అంటే నేను అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏంటి, ఎట్లా జరుగుతున్నాయి ఏంటి, అండ్ మీరు కూడా ఓవర్ ద టైం చాలా ఒక జర్నీని చూశారు కదా. సో ఈ రెండింటిని కలిపి నెక్స్ట్ వస్తున్న జనరేషన్కి మనం ఎట్లాంటి సజెషన్స్ ఇవ్వచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అని ఇలా చేస్తున్నాను సార్. సో నేను 2008 to 12 IIIT హైదరాబాద్లో కంప్యూటర్ సైన్స్ చేశాను సార్. అండ్ మాకు ఆ రోజుల్లో ఏంటి అంటే, మేము ఫస్ట్ జాయిన్ అయినప్పుడు అప్పుడే నోకియా మొబైల్స్ వచ్చాయి సార్. సో నోకియా మొబైల్స్ దానికి ముందు ఒక 4 years అట్లా వచ్చినట్టున్నాయి. స్టిల్ అప్పట్లో 1100 లాంటి మోడల్స్ చాలా పాపులర్. ఓన్లీ మనకి కీప్యాడ్ ఉంటుంది, దాని మీద డయల్ చేయడం. సో అంతవరకు ఉండేది సార్. కొంచెం మేము ఫైనల్ ఇయర్కి వచ్చేసేటప్పటికి ఏమైపోయింది అంటే స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి సార్. సో అప్పుడే ఏంటి అంటే శాంసంగ్ కార్బీ అని చెప్పేసి టచ్ ఫోన్స్ అండ్ మనకి అప్లికేషన్స్ ఇవన్నీ కూడా కొంచెం అప్పుడు మనకు కొంచెం పాపులర్గా అయ్యాయి సార్. అండ్ 2016 ఇవన్నీ వచ్చేసేటప్పటికి ఏమైపోయింది అంటే ఇంటర్నెట్ ఒకటి జియో తోటి ఏమైపోయిందంటే ప్రతి ఊర్లోకి కూడా ఇంటర్నెట్ అనేది వచ్చేసింది. అండ్ దాంతో అప్లికేషన్స్, యాప్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా బోలెడు పెరిగిపోయాయి సార్. అంటే జస్ట్ ఏదో టికెట్ బుకింగ్ యాప్సో లేకపోతే కామర్సో కాకుండా మనకి ఎంటర్టైన్మెంట్ అయినా అయ్యి ఉండొచ్చు, ఫ్రెండ్స్ తోటి చాట్ చేయడం అయ్యి ఉండొచ్చు, మొబైల్లో గేమ్స్ ఆడడం అయ్యి ఉండొచ్చు, సో సోషల్ మీడియా అయ్యి ఉండొచ్చు, ఇప్పుడు షార్ట్ ఫార్మ్ ఆఫ్ కంటెంట్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయ్యి ఉండొచ్చు, యూట్యూబ్ షార్ట్స్ అయ్యి ఉండొచ్చు. సో ఇట్లా అంటే ఒక పర్సన్ ఎన్ని అప్లికేషన్స్ డే ఇన్ డే అవుట్ యూజ్ చేస్తున్నారనేది కూడా 1, 2 దగ్గర నుండి ఆర్ 3, 4 దగ్గర నుండి ఇప్పుడు 20, 30, 40 యాప్స్ కంటిన్యూస్గా డే ఇన్ డే అవుట్ వాడుతూ ఉన్నారు. అండ్ దీనిలో ఏం జరుగుతుందంటే సార్, అప్పట్లో 2008-12 ఉన్నప్పుడు మొబైల్ ఉన్నప్పుడు జస్ట్ ఫోన్ కాల్ వచ్చేది, లేకపోతే ఎస్ఎంఎస్ వచ్చేది, అంతవరకే ఉండేది. కానీ ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చాక ఆల్మోస్ట్ ఒక డేలోనే చూసుకుంటే కొన్ని వందలు ఆర్ వేల నోటిఫికేషన్స్ సార్. అంటే ప్రతి ఒక్క యాప్ కూడా యూట్యూబ్ గంటకి 10లలో నోటిఫికేషన్స్ పంపిస్తుంటారు. ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఒకళ్ళు పోస్ట్ చేసినా లేకపోతే మెసేజ్ చేసినా, వాట్సాప్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు సార్. సో ఫ్యామిలీ గ్రూప్స్ అని, ఆ గ్రూప్స్ అని, ఫ్రెండ్స్ గ్రూప్స్ అని ఇవన్నిట్లలో కూడా కంటిన్యూస్గా మెసేజెస్ వస్తూ ఉన్నాయి. అండ్ అట్లా ఒక్కొక్క యాప్ కూడా ఏంటంటే కొన్ని వందల నోటిఫికేషన్స్ ఇన్ ఏ డే వస్తుంది. దాంతో ఏమైపోతుందంటే సార్, ఒక స్టూడెంట్ పాపం స్మార్ట్ ఫోన్ ఒకటి ఉంది, వాళ్ళు ఏంటి అంటే క్లాస్ రూమ్లో కూర్చుంటారు అనుకోండి, కంటిన్యూస్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. దాంతో ఏంటి అంటే ఒక పక్కన క్లాస్ వినాలా తెలియదు, లేకపోతే ఈ ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా ఏంటంటే ఏదో అర్జెన్సీ, ఇంకా ప్రపంచంలో మనం దాన్ని అటెండ్ చేయకపోతే ఏదో ప్రపంచం మునిగిపోతుంది అన్న లెవెల్లో అర్జెన్సీ లాగా ఫీల్ అవ్వడము. ఒకటి క్లిక్ చేస్తారు, అదేదో చూస్తుండేలోపు ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తారు. సో ఒక్కొక్క నోటిఫికేషన్ని క్లిక్ చేసేసి దాన్ని ఏంటి అనేది చేసే టైంలోనే మొత్తం టైం అంతా అయిపోతూ ఉంది. సో దాంతోటి బోలెడంత డిస్ట్రాక్షన్ సార్. అంటే ఫోకస్డ్గా కూర్చొని ఏదన్నా ఒకటి చేద్దాము అనే ఆలోచనే లేదు. అంటే కంటిన్యూస్గా నోటిఫికేషన్స్, వాటిని క్లిక్స్ చేసేసి ఒక్కసారి ఓపెన్ చేసామంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ లాంటి అప్లికేషన్ ఓపెన్ చేసామంటే ఒకటి తర్వాత ఒకటి అంటే యూజ్ చేయడం అనేది కూడా చాలా ఈజీ అయిపోయింది. సో దీంతో ఏమైపోతుంది అంటే స్టూడెంట్స్కి కానీ వీళ్ళందరికీ ఫస్ట్ టైం అంటే దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియదు. దానికి ఎక్కడ కూడా ఇన్ని డిస్ట్రాక్షన్స్ ముందు ఏ జనరేషన్కి కూడా లేవు సార్. సో దాంతో ఏమైపోతుంది అంటే చాలామంది స్టూడెంట్స్కి, పిల్లలకి అందరికీ కూడా అంటే ఆ మొబైల్ డివైస్ బోల్డ్ అంత పవర్ ఉంది, కానీ అట్ ద సేమ్ టైం బోల్డ్ అన్ని డిస్ట్రాక్షన్స్ క్రియేట్ చేస్తున్నాయి. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అనేది ఒక హ్యాబిట్ ఫామ్ అవ్వకుండానే వాళ్ళ చేతిలో ఒక పెద్ద పవర్ ఉండి చాలామంది చాలా డిస్ట్రాక్ట్ అవుతూ ఉన్నారు, దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. దాంతో ఏంటి అంటే వాళ్ళ మూడ్ స్వింగ్స్ కూడా చాలా హైస్ లోస్ ఇట్లా అన్నీ ఉంటూ ఉన్నాయి సార్. సో దాంతో చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. ఆ స్టూడెంట్స్ ఇబ్బంది పడడం వల్ల పేరెంట్స్ కూడా దాన్ని చాలా కాన్సిక్వెన్సెస్ అనేవి కూడా చూస్తున్నారు సార్. సో ఫర్ స్టూడెంట్స్ వైపు చూస్తే వాళ్ళు తప్పేం లేదు, అంటే వాళ్ళకి
ఒకటి యాక్సెస్‌లో ఇచ్చింది. కానీ వాళ్ళు దాన్ని ఎలా యూజ్ చేయాలి? ఎలాగా ప్రాపర్‌గా వాడుకోవాలి? అనేది ఏంటి అనే దాని హ్యాబిట్స్ బిల్డ్ చేయకుండానే వాళ్ళ చేతిలోకి అది ఒకటి వచ్చేస్తుంది. అండ్ దానికి తోడు సైబర్ ఫ్రాడ్స్, బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ అని ఇట్లాంటియన్నీ గూడా వచ్చేస్తున్నాయి. సో, దీనితోటి ఏమైపోతుంది అంటే నెగెటివ్ సైడ్ ఆఫ్ టెక్నాలజీ వైపు చాలా ఎళ్ళిపోతా ఉంది. లక్కీగా మాకు ఏంటి అంటే అవి లేకపోవడం అనేది ఒక అదృష్టం కింద అనుకోవచ్చు. ఎందుకంటే అవి ఉండి అవి ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకపోయి ఉండుంటే మేబీ అసలుకి సిట్యుయేషన్ ఎలా ఉండేదో తెలీదు. సో, అలానే మీరు గూడా మనం మల్టిపుల్ టైమ్స్ కలిసినప్పుడు గూడా మీ జర్నీని గూడా షేర్ చేశారు. అంటే మీరు ఫస్ట్ ఇనీషియల్ డేస్ ఆఫ్ కంప్యూటర్ ఎక్కడి నుండి వచ్చింది అనే దాని దగ్గర నుండి ఈరోజు లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ దాకా మీరు చూస్తా వచ్చారు. సో, కొంచెం మీ జర్నీని గూడా షేర్ చేస్తూ అట్ ద సేమ్ టైమ్ స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ వస్తున్న టెక్నాలజీని అంటే 2 సైడ్స్ అంటే డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్ లాగా అంటే 2 పక్కలా ఉంటది. సో, ఆ రైట్ సైడ్ ఆఫ్ థింగ్‌లోకి ఎలాగా మోల్డ్ చేసుకోవాలి అనే దాని గురించి మీ ఇన్‌సైట్స్ కొన్ని షేర్ చేస్తే ఐ థింక్ చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది అనేది కోసం మీరు చెప్తే బావుంటుంది సార్. ఇప్పుడు మీరు స్టూడెంట్ లైఫ్ నుంచి డైరెక్ట్ మీరు ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ సైడ్ వచ్చేసారు. యూ నెవర్ బీన్ టచ్ విత్ ద డైరెక్ట్ స్టూడెంట్స్‌తో ఉండకపోవచ్చు. కానీ నేను ఎంటెక్ చదువుకుంటూ ఐ హావ్ స్టార్టెడ్ నేను డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేసినాను. ఓకే. అంటే నా స్టూడెంట్ లైఫ్ ఎండ్ కాకముందే నేను మళ్ళీ అగైన్ మన Started. స్టూడెంట్స్తోనే అసోసియేషన్ ఏర్పడ్డది. యెస్. అలా 1989లో స్టార్ట్ అయినట్టు నా జర్నీ ఈ రోజు వరకు మేము ఇప్పటివరకు 1,75,000 గ్రాడ్యుయేట్స్ మా Awesome. గ్రూప్ నుంచి వచ్చారు. ఆసమ్ సార్. సో ఈ 1,75,000 గ్రాడ్యుయేట్స్ వచ్చారంటే మేము ఆల్మోస్ట్ దాదాపు ఒక 3 to 4 lakhs ఆఫ్ పేరెంట్స్ను కూడా కలుస్తాం. అవును సార్. ఎందుకంటే ఒక అడ్మిషన్ మనకు అవుతుంది అని అంటే ఒక 10 మెంబర్స్ పేరెంట్స్ను కలిసిన తర్వాతనే ఒక అడ్మిషన్ మనకు అవుతుంది. అవును సార్. సో టెక్నాలజీ సైడ్ చూస్తే ఇప్పుడు మేము చదివినప్పుడు మీరేమో ఫోన్స్ అని అంటున్నారు. అవును. మేము చేసేటప్పటికి పబ్లిక్ ఫోన్సే. దట్ టు బి నేను ఫైనల్ ఇయర్ దాటిన తర్వాత పబ్లిక్ ఫోన్ సిస్టమ్ వచ్చింది 85, 86లో. అప్పటి వరకు అసలు ఫోన్స్ అనేది ఉండకపోయేది. అవును సార్. ఎక్కడో ఒక ఫోన్ ఉండేది. ఆ ఫోన్ మాట్లాడాలంటే ఒక డిఫికల్ట్, ఎవరితో మాట్లాడినా వాళ్ళకి ఫోన్ ఉండాలి. ఇవన్నీ చాలా డిఫికల్ట్. మాకంటే మీరు ఇంకా లక్కీ జనరేషన్ సార్. లక్కీ జనరేషన్ అన్నా అనకున్నా అంటే ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఎస్. కానీ డే బై డే ఒక స్టూడెంట్ థాట్ ప్రాసెస్ కానీ ఏది కానీ ఇప్పుడున్న స్టూడెంట్ థాట్ ప్రాసెస్ చాలా హైగా ఉంది. ఎస్ సార్. ఆ రోజు ఉన్నటువంటి అంటే ఒకళ్ళ ఐడియాస్ కానీ ఏది కానీ ఒక కంట్రీ ఫ్యూచర్ డెవలప్మెంట్కు చాలా యూస్ఫుల్గా ఇప్పుడున్నదే ఉంది. ఎస్ సార్. కాకపోతే ఒక పేరెంట్స్ సైడ్ కానివ్వండి, ఇటు ఇన్స్టిట్యూషన్ సైడ్ కానీ వాళ్ళను సైడ్ డిస్ట్రాక్షన్ కాకుండా కాపాడుకునేటువంటి కొన్ని మెథడ్స్ అనేది కుటుంబంలో కానివ్వండి, విద్యా సంస్థలలో కానివ్వండి జరగాలి. ఎస్ సార్. అలా జరగాలి అని అంటే అటువంటి ఆ కండ్యూసివ్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేయాలి ఇన్స్టిట్యూషన్స్. ఎస్ సార్. అంటే మోర్ ఇంటూ స్పోర్ట్స్, మోర్ ఇంటూ కల్చరల్ యాక్టివిటీస్, ప్లస్ ఛాలెంజెస్ ఇవన్నీ కనుక చేస్తే డెఫినెట్గా కొంతవరకు స్టూడెంట్స్ని మనం చేయొచ్చు. ఈరోజు నాలెడ్జ్ ఎన్హాన్స్ అని మనకు ఏది అడిగినా కూడా గూగుల్ సెర్చ్ చేసేటం వరకు లాస్ట్ ఇయర్ వరకు జరిగింది. కానీ ఈరోజు గూగుల్ సెర్చ్ అనేది సెకండరీ. ఈరోజు చాట్ జీపీటీ, జెమినీ ఇవన్నీ వచ్చేసిన తర్వాత గూగుల్ సెర్చ్ అనేది ఆల్మోస్ట్ ఒక 30% ఈరోజు తగ్గి. ఇంకా ఏం టెక్నాలజీ వస్తుంది అని కనుక మనం ఆలోచిస్తే అంటే ఫ్యూచర్లో వేరియస్ కంపెనీస్, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ వరల్డ్లో ఎటెడ్ సైడ్ మనకు ఆలోచిస్తుంది, ఎటు ఈ ప్రపంచాన్ని తీసుకుపోతుంది కనుక ఆలోచించే మన యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ కూడా మనం చూడాలి. సో అందుకే కూడా మొదటి నుంచి కూడా అరోరా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో ట్రెడిషన్ అండ్ టెక్నాలజీ అనేది మా కాన్సెప్ట్. మేము అరోరా విద్యా సంస్థలు పెట్టినప్పుడు ఒక లోగో డిజైనింగ్ కూడా టెంపుల్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఈరోజు కూడా అదే లోగో మేము యూజ్ చేస్తున్నాం. మా స్లోగన్ కూడా చాణక్యుని తస్మాత్ ఉత్తిష్ట భారత అనేది స్లోగన్. సో ఈ ట్రెడిషన్ అండ్ టెక్నాలజీ ఎప్పుడైతే యూజ్ అవుతుందోనండి, సో ఫ్యామిలీ కల్చర్స్ కానివ్వండి, మన కంట్రీ విలువలు కానివ్వండి, ఇవన్నీ కూడా మన ఎడ్యుకేషన్లో ఎంబెడ్ కనుక అయ్యేది ఉంటాయి. డెఫినెట్గా స్టూడెంట్కి ఎంత నాలెడ్జ్ వచ్చినా ఏమొచ్చినా కూడా, టెక్నాలజీ ఎంత వైపేసి డిస్ట్రాక్షన్స్ వచ్చినా కూడా ఆ కల్చర్స్ నుంచి బయటికి రాకుండా స్టూడెంట్ ఉండగలుగుతాడు. ఇట్ విల్ బి యూస్ఫుల్ టు ది కంట్రీ. ఆ రకంగా స్టూడెంట్ను మనము కాపాడుకోవాలి. సో కాపాడుకోవాలంటే రైట్ ఎడ్యుకేషన్ ఉండాలి, రైట్ ఫ్యామిలీ ఉండాలి,
హ్యూమన్ వాల్యూస్ కానివ్వండి, ఎథిక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఉండాలి, వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ కింద ఉండాలి. సో ఉండేటట్టుగా లేదు ఈ రోజుకి. ఈ రోజుకు వరల్డ్లో కనుక చూస్తే, అంటే ఎస్పెషల్ ఇండియాలో కూడా వేరియస్ స్టేట్స్కు వేరియస్ కల్చర్స్ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర కంప్యూటర్ సైన్స్ అనే వర్డ్ లేకుండా పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ అడ్మిషన్ చేయం కాదు. అవును సార్. సో కానీ దీని నుంచి మనం మల్టీ డిసిప్లినరీ సైడ్ తీసుకెళ్ళాలి. మల్టీ డిసిప్లినరీ సైడ్ తీసుకెళ్లేట దాంట్లో ప్రభుత్వం కూడా చొరవ చూపెట్టాయి. ఏ రకమైనటువంటి టెక్నాలజీ ఫ్యూచర్ జనరేషన్కి అందివ్వాలనే దాంట్లో ఇప్పటికే చాలా రీసెర్చ్ జరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో కానివ్వండి, ఏరోస్పేస్లో కానివ్వండి, చాలా టెక్నాలజీ జరుగుతుంది. ఆ టెక్నాలజీ రీసెర్చ్లో మన స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేసేటట్టుగా మన ఎడ్యుకేషన్ ఉంటే డెఫినెట్గా ఇంకా ముందుకు పోతుంది. అయితే సార్ మీరు చాలా మంచి పాయింట్స్ని టచ్ చేశారు సార్. అంటే ట్రెడిషన్ని, టెక్నాలజీని రెండింటిని కలిపి ఎప్పుడైతే మనం ఎడ్యుకేషన్ని ఇంపార్ట్ చేస్తూ ఉంటామో, సో చాలా వరకు కూడా అండ్ కల్చర్ మన థింగ్స్ అన్నిటిని కూడా రూటెడ్గా కనుక ఉన్నట్టయితే దానిలోనే మనకి ఆల్రెడీ బోల్డ్ అన్ని రైట్ ప్రాక్టీసెస్ కానీ, రైట్ వే ఆఫ్ లివింగ్ కానీ వాటన్నిటిని కూడా మనం అవి ఫాలో అవుతూ ఉంటే ఎట్ ద సేమ్ టైం మనం అంటే గుడ్ సైడ్ ఆఫ్ టెక్నాలజీని లివరేజ్ తీసుకుంటూనే ఎట్ ద సేమ్ టైం వాటిని ఇంకా ఎఫెక్టివ్గా తీసుకునేటట్టు ముందుకెళ్ళొచ్చు అని చెప్పారు సార్. సో వెరీ థాట్ఫుల్ థింగ్ అండ్ మీరు కూడా చాలా ఏళ్ళ నుండి దీన్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తా ముందుకొచ్చారు. సో నాకు దీనికే న్యాచురల్గా ఒక ఎక్స్టెన్షన్ లాగా సార్. సో అగైన్ మీరు కూడా స్టార్ట్ చేసినప్పుడు ఇంతకుముందు చెప్పినప్పుడు అంటే పబ్లిక్ ఫోన్ బూత్స్ దగ్గర నుండి అది మీరు గ్రాడ్యుయేషన్ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్ చేసే టైంలో వచ్చినప్పటి నుండి ఈరోజు ఒక్కొక్కళ్ళకి మల్టిపుల్ ఫోన్స్ ఆర్ ఒక ఫోన్లోనే మల్టిపుల్ సిమ్ కార్డ్స్ అండ్ డ్యూయల్ ఇవన్నిటి దగ్గర దాకా మనం చూసాము. అండ్ చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా అందరికీ కూడా ఇట్లాంటి ఇది చూసాం సార్. సో ఒకటి ఇండివిజువల్ వచ్చేసి టెక్నాలజీకి ఎంత యాక్సెసిబుల్గా అయింది అనేది ఒకటైతే సార్, అసలు టెక్నాలజీ అనే ప్రపంచం ఇట్ సెల్ఫే ఎట్లా యాక్సిలరేట్ అవుతూ ఉంది అంటే నాది బిగిన్ చేసినప్పుడు అప్పుడే కొత్తగా క్లౌడ్ అనే ట్రాన్స్ఫర్మేషన్ అనే దాంతో బిగిన్ అయింది. తర్వాత డీప్ లెర్నింగ్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. ఎట్ ద సేమ్ టైం మొబైల్ రెవల్యూషన్ అనేది కూడా స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గూగుల్ సెర్చ్ కాదు, అందరూ కూడా చాట్ జీపీటీ, గ్రాక్, జెమినీ ఇట్లాంటి ఏఐ వాడుతున్నారు. అండ్ కొంతమంది ఏమో అంటే ఈ ఏఐ వల్ల అసలుకి ఆపర్చునిటీస్ అనేవే పోతాయి అని అంటున్నారు. అంటే సాఫ్ట్వేర్ అనేది ఇట్ సెల్ఫే మొత్తం అంతా ఏఐ తోటి అయిపోతుంది అని అంటున్నారు. అండ్ ఒక సైడ్ ఆఫ్ వాదన ఏంటి అంటే ప్రపంచానికి మోర్ సాఫ్ట్వేర్ కావాలి, మోర్ ఏఐ కావాలి అండ్ ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇంకా ఇంకా చాలా కావాలి అని అంటున్నారు సార్. సో దీని మొత్తంలో కూడా గమనిస్తే అంటే కంటిన్యూస్గా అంటే నేను గ్రాడ్యుయేట్ అయిన ఒక లాస్ట్ ఒక 12 yearsలోనే చూస్తే మల్టిపుల్ టెక్నాలజీ డిస్రప్షన్స్ అనేవి జరిగాయి. అండ్ మీరు ఇంకా ఎన్నో టెక్నాలజీ డిస్రప్షన్స్ చూసుంటారు. సో గివెన్ ఇప్పుడు ఏ పేస్లో అయితే టెక్నాలజీ ముందుకు వెళ్తూ ఉందో సో ఆ పేస్ ఇంకా కూడా ఫాస్ట్గా ఎవాల్వ్ అవుతుంది అని అంటున్నారు. అంటే ముందు 3 ఏళ్ళకి ఒక టెక్నాలజీ రెవల్యూషన్ వస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరమో లేకపోతే ప్రతి 6 నెలలకి ఇట్ సెల్ఫే ఒక కొత్త టెక్నాలజీ రెవల్యూషన్ రావచ్చు అని అంటున్నారు సార్. సో నెక్స్ట్ ఒక 1 decade ఆఫ్ టైం లాగా తీసుకుంటే అంటే ఒక నెక్స్ట్ ఒక 10 సంవత్సరాల టైంలో తీసుకుంటే అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇట్ సెల్ఫే అంటే ఒక పక్కన మనుషులు వాళ్ళ మైండ్ సెట్స్ ఇవన్నీ ఒక విధంగా మారుతున్నాయి. అండ్ ఇంకొక పక్కన టెక్నాలజీ, ఆ టెక్నాలజీ తోటి ప్రపంచం కూడా మారుతూ ఉంది. సో ఈ 2 మార్పులు ఒకేసారి జరుగుతున్నాయి. అంటే ఒకటి ఇంకొక దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ కూడా ఉంది. అండ్ దానికి డెఫినెట్గా రైట్ సైడ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైమ్ రాంగ్ సైడ్ ఆఫ్ థింగ్స్ కూడా ఉన్నాయి. బట్ మోర్ ఇంపార్టెంట్లీ అసలు ఎడ్యుకేషన్ అనేది తీసుకుంటే ఎస్పెషల్లీ మనం ఒక హైయర్ ఎడ్యుకేషన్ అనేది తీసుకుంటే సో ఈ 2 మార్పులని దృష్టిలో పెట్టుకొని అంటే ఏ విధంగా ఒక హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంటే రేపు పొద్దున వాళ్ళు ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక అద్భుతమైన ఒక కెరియర్ని అంటే ఏదో జస్ట్ ఒక ఫస్ట్ జాబ్ అని కాదు, వాళ్ళు ఒక నెక్స్ట్ ఒక 40 years ఆర్ 50 years ఒక కెరియర్లో ఉంటారు అని అనుకుంటే సో వాటికి ఫౌండేషన్ ఇన్ ఒక 4 years ఆఫ్ డ్యూరేషన్లో ఈ మారుతున్న ప్రపంచం టెక్నాలజీ అండ్ మైండ్ సెట్స్ ఉన్న ప్రపంచంలో ఎలా ఉంటే ఒక రైట్ వేలో మనం నెక్స్ట్ మన భావి భారత యంగ్ పాపులేషన్ని మనం ఎట్లాగా నర్చర్ చేయొచ్చు అని మీ థాట్స్ ఏంటి సార్ దీనిలో? ఇప్పుడు కూడా సార్ ఒక విద్యా సంస్థలు కానివ్వండి, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, మనం ఒక పాయింట్ తీసుకోవాలి. ఒక పాయింట్ అంటే సపోజ్ మనము ఒక మామూలు మనకు స్విగ్గీ కనిపించేది మామూలే, కానీ ఒక కామన్ మ్యాన్కి అవసరం ఏంది అనేది ఒక రీసెర్చ్ జరగాలి. ఆ రీసెర్చ్ నుంచి వచ్చిందే
స్విగ్గీ లాంటి యాప్స్. సో దానివల్ల ఎంటైర్ జనరేషన్ చేంజ్ అయిపోయింది. అవును సార్. ఈ రోజుకు ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయినాయి. ఇంట్లో లేడీస్ కుకింగ్ పర్సంటేజ్ ఒక 30 to 40% దిగిపోయింది. సో ఇటువంటి చేయాలని అంటే ఇండియా ఇండ్ల ముందుకు ఉండాలి, ఏమేమి ఆలోచన రావాలి అనేది ఉండాలి. ఇప్పుడు మన ఎప్పుడు కూడా సార్ అంటే ట్రెడిషన్ నుంచే మనకు ఆలోచనలు. ఆ ట్రెడిషన్ ఎప్పుడైతే కట్ అవుతుందో, సపోజ్ నేను కట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆ థాట్ ప్రాసెస్ కూడా ఆగిపోయేసి ఫర్దర్ సైడ్ వెళ్ళిపోయేసి గ్యాప్ వస్తుంది. ఎప్పుడైతే ఆ గ్యాప్ వస్తుందో పాత ఉన్నటువంటి ట్రెడిషన్లో ఉన్న టెక్నాలజీ పోయి కొత్త ఆలోచనలు వచ్చినప్పుడు ఆ గ్యాప్ వచ్చేసి అంత ముందుకు పోలే. మీరు వేరియస్ కంట్రీస్ ఎక్కడ చూసుకున్నా కూడా మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇప్పుడు చైనా ఉంది. చైనా ఎప్పుడు వాళ్ళ ట్రెడిషన్ నుంచి బయటికి రాలేదు. వాళ్ళు నెవర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అయినా కూడా ఈరోజు వరల్డ్లో డామినేట్ చేస్తున్నారు. సో సపోజ్ మన ఇండియాకు చూసుకున్నాం, మనకు ఉన్నదంతా ఒక భాండాగారం, ఒక వేద శాస్త్రం అనేది మన ఇండియాలో చాలా పెద్దది. ఆ బుక్స్లలో ఏముంది, ఎక్కడ ఏముంది అని అంత చూసుకుంటే ఒక చిన్న పాయింట్ సరిపోతుంది రీసెర్చ్ చేస్తుంటే. ఇప్పుడు సపోజ్ భరద్వాజ మహర్షి అనేది మనం చాలా మంది పేరు వింటాం. భరద్వాజ మహర్షిలో ఆయన రాసింది యంత్రశాస్త్రం అనేది ఒక బుక్. మళ్ళీ 14th చాప్టర్లో వైమానిక శాస్త్రం పైన ఈ అడ్రస్. ఆ వైమానిక శాస్త్రంలో ఆయన ఏమంటాడంటే దేర్ ఆర్ 3 types ఆఫ్ ప్లేన్స్ అంటాడు. సో ఏం ప్లేన్స్ అంటాడంటే ఒకటే ప్లానెట్ లో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కు పోయేది ఒక టైప్ ఆఫ్ ప్లేన్. ఒక ప్లానెట్ నుంచి ఇంకొక ప్లానెట్ కు పోయేది ఇంకొక ప్లేన్. ఒక సోలార్ సిస్టమ్ నుంచి ఇంకొక సోలార్ సిస్టమ్ పోయేది ఇంకొక రకమైన ప్లేన్ అని చెప్తాడు. సో అంటే కొన్ని వేల సంవత్సరాల కింద ఒక మహర్షి అది రాసినప్పుడు మనం ఎందుకు దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతాం. అటువంటి ఒక చిన్న పాయింట్ తీసుకొని ఈరోజు టెక్నాలజీ డెవలప్ చేస్తే ఇండియానే ముందు ఉంటే ఎవరు టెక్నాలజీ డెవలప్ చేస్తే ఆ ఇండియాలో ఇది నా యుఎస్పి అని చెప్పగలగాలి గవర్నమెంట్. ఇప్పుడు సపోజ్ యుఎస్ఏ తీసుకున్నాం, మిసైల్ టెక్నాలజీ, వెపన్ టెక్నాలజీ ఈ రోజుకు యుఎస్ఏలో వచ్చే ఆదాయం ఒక 60%. అలా వరల్డ్ డామినేట్ చేయడానికి అది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అలాగే ఇండియా కనుక తీసుకుంటే సపోజ్ ఈరోజు ఫ్లైట్ సిస్టమ్స్ ఉంది. ఈరోజు మనం అమెరికా ట్రావెల్ చేయడానికి ఆల్మోస్ట్ ఆల్ వీఆర్ టేకింగ్ 24 hours. సపోజ్ 3 hours నేను ట్రావెల్ ఎందుకు చేయలేను అనే ఆలోచన ఒక చిన్నది కనుక పుట్టి దాని మీద రీసెర్చ్ కనుక జరిగేది ఉంటే ఖచ్చితంగా మనకు అటువంటి సబ్జెక్ట్స్ తీసుకొని ఎడ్యుకేషన్ అందులో ఆ రకంగా తీసుకెళ్ళాలి. సో అప్పుడు మల్టీడిసిప్లినరీ సిస్టమ్ తీసుకొని వచ్చేసి ఈరోజు మీరు ఎగ్జాంపుల్ ఎమోరీ యూనివర్సిటీ ఉంది యుఎస్ఏ. మిగతా యూనివర్సిటీస్ అన్నీ కూడా ఈ ట్రెడిషనల్ సిస్టమ్ సైడ్ వెళ్ళేసి సైన్స్ ఇవన్నీ అనుకుంటాం. ఎమోరీ యూనివర్సిటీ అంతా కూడా మొత్తము ఆర్ట్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ సోషల్ సైన్సెస్ కలిపి ఒక సబ్జెక్ట్ తయారు చేసి ఈరోజు వరల్డ్ బెస్ట్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. వాళ్ళ వల్ల చాలా యూజ్ కూడా అవుతుంది. అలాగే ఇండియాలో కూడా ఇది నా యూఎస్పి అని కొన్ని ఏరియాస్లలో కనుక రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ లో కనుక డెవలప్ కనుక చేసేది ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఏరియాస్లలో విద్యార్థులు నిష్ణాతులు అవుతారు. ఫస్ట్ ఆ విద్యార్థులు ఎప్పుడైతే టువర్డ్స్ దట్ ఉంటుందో వాళ్ళ లైఫ్ కూడా ఆ రకంగానే రన్ చేస్తుంటారు. సో అప్పుడు వేరియస్ రీసెర్చ్ యాక్టివిటీస్ జరిగేసి కొత్త కొత్త సిద్ధాంతాలు ఇండియా నుంచి కూడా వచ్చేసి వరల్డ్ కి యూస్ఫుల్ అయ్యేటి చాలా కూడా మన ఇండియాలో వస్తాయి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఎక్కడ మన రీసెర్చ్ ఆగింది, ఏది చేస్తే ఇది ప్రపంచానికి యూజ్ అవుతుంది అనేది చూడాలి. అంటే మన దగ్గర అంతా బుక్కిష్ రీసెర్చ్, కాపీ రీసెర్చ్, దీన్ని ఎంకరేజ్ చేయడం ఎప్పుడైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఆపుతాయో గవర్నమెంట్ కూడా ఫండింగ్, రీసెర్చ్ ఫండింగ్ అనేది గవర్నమెంట్ నుంచి స్టాప్ చేసి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కు టార్గెట్స్ ఇస్తారో అప్పుడు రీసెర్చ్ డెవలప్ అయ్యి ఇటువంటి అన్ని పుట్టుకుంటూ వస్తాయి. సో అప్పుడు రీసెర్చ్ డెవలప్ అయ్యేసి వరల్డ్కి యూస్ఫుల్ ఏదైతుందో అప్పుడు ఎకనామికల్గా కానివ్వండి, రీసెర్చ్ సైడ్ కానివ్వండి, టెక్నాలజీ సైడ్ కానివ్వండి ఇండియా ముందు ఉంటుంది. ఐ థింక్ అగైన్ మీ కాన్వర్జేషన్లో సార్ అంటే ఒకటి మల్టీ డిసిప్లినరీ అనేది ఒకటి, ట్రెడిషన్ అనేది ఒకటి, అండ్ ఇంకొకటి మీరు మాట్లాడుతున్నప్పుడు ఒకటి ఏమన్నారంటే సార్ ఎందుకు ఒక ఇండివిజువల్ నేను ఒక 3 hours ఒక యుఎస్ లాంటి కంట్రీకి వెళ్ళేటట్టు ఎందుకు ఒకటి బిల్డ్ చేయకూడదు అనే ఒక ఆలోచన అనేది వస్తే వాళ్ళు దాని మీద రీసెర్చ్ ఇవన్నీ చేస్తుంటే అవుతుంది అని అన్నారు సార్. సో ఇక్కడ ఒకటి నేను గమనించింది ఏంటంటే సార్, విత్ నా ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఒక 5 years ఆఫ్ మన ఈ నెక్స్ట్ వేవ్ జర్నీలో స్టూడెంట్స్ ఇంటరాక్షన్లో సార్
ఒక ఎక్స్ట్రీమ్ ఆఫ్ పీపుల్ ఏంటి అంటే చాలా బిగ్ అంబిషన్స్, బిగ్ యాస్పిరేషన్స్. అంటే ఇప్పుడు ఒక ఇలాన్ మస్క్ ఎట్లయితే ఒక స్పేస్ ఎక్స్ తోటి ఇంటర్ ప్లానెటరీ ట్రావెల్ అని ఎట్లయితే అంటున్నారో, సో అట్లా అవ్వాలి, ఒకటి చేయాలి అని అనుకునే వాళ్ళ సంఖ్య ఉంది సార్. మేబీ చాలా తక్కువ, అంటే 100లో 1 2 ఏంటి అంటే వాళ్ళు చేయగలుగుతారా లేదా అనేది ఏమీ క్వశ్చన్ చేయకుండా వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ అయితే ఒకటి నేను పెద్దది చేయాలి అని అనుకునే ఒక డ్రీమ్ ఉన్న వాళ్ళు ఉన్నారు సార్. అండ్ ఎట్ ద సేమ్ టైం చాలామంది ఏంటి అంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. వాళ్ళని వాళ్ళు ఏంటి అంటే మేము సాధించగలమా లేదా, అంటే మొత్తం అంతా కూడా వాళ్ళు లైఫ్లో వాళ్ళకి ఒక ఎగ్జామ్స్లోనో వాటిలలో వచ్చిన బట్టి కొట్టి వచ్చిన వాటి ఎగ్జామ్స్లో వచ్చిన స్కోర్స్ ఆధారంగా వాళ్ళని వాళ్ళు ఏంటి అంటే ఓకే అసలు మనం సాధించలేమేమోలే అని, అంటే ఆ డ్రీమింగ్ బిగ్ అనేది కూడా ఒకటి ల్యాక్ అవుతుంది సార్. మేబీ మీరు చెప్పినట్టు ఒక మన పాత ట్రెడిషనల్ పద్ధతులు ఏవైతే ఉన్నాయో సో వాటిని కనుక కల్చర్ని కనుక తీసుకొస్తే నాకు తెలిసి సమ్ ఆఫ్ దిస్ విల్ బీ అడ్రస్డ్ అని అనుకుంటున్నాను సార్. బట్ ఎట్ ద సేమ్ టైం అంటే వీళ్ళు స్టూడెంట్స్ అంటే ఈ ఏఐ ప్రపంచంలో సార్, అంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్ అనేది ఏమైపోయింది అంటే ముందు ఇన్ఫర్మేషన్ ఆర్ నాలెడ్జ్ అనేది ఏంటి అంటే యాక్సెసిబుల్గా అయిపోయింది ఇంటర్నెట్ రావడంతో. అంటే యూట్యూబ్ వచ్చిన తర్వాత లేకపోతే ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఏది కావాలన్నా కానీ నాలెడ్జ్ అనేది మోర్ యాక్సెసిబుల్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఏఐ ప్రపంచంలో ఏంటంటే ఇంటెలిజెన్స్ అనేది కూడా యాక్సెసిబుల్ అయిపోయింది. సో ఈ ఇంటెలిజెన్స్ అనేది కూడా ఒకటి యాక్సెసిబుల్ అయినప్పుడు అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏంటి అంటే ఒక తెలివైన ఒక మేధావి ప్రతి ఒక్కళ్ళ పాకెట్లో కూడా ఆల్ ద టైమ్ అవైలబుల్గా ఉన్నారు. సో ఇట్లాగా అంటే ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఒక లెవెల్, బట్ ఇంటెలిజెన్స్ అనేది ఇట్ సెల్ఫే యాక్సెసిబుల్గా ఉండడం అనేది ఇంకొక లెవెల్. సో ఇట్లాంటిది ఉన్నప్పుడు కూడా అంటే అసలుకి దాన్ని లెవరేజ్ చేసుకోవడం మీద ఎలాంటి థాట్ ప్రాసెస్ ఉంటే ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు చెప్పిన రీసెర్చ్ అయి ఉండొచ్చు. అంటే ఒక కాంపనెంట్ వచ్చేసి ఫస్ట్ అయితే వాళ్ళకి ఒక డ్రీమ్ అనేది బిగ్గా ఉండాలి. అంటే నేను ప్రతిదాన్ని క్వశ్చన్ చేయడం, అంటే ఎందుకు యూఎస్కి వెళ్ళాలి అంటే 24 hours ఎందుకు పట్టాలి, దాన్ని 3 hours ఎందుకు తీసుకురాకూడదు ఆర్ 1 hour ఎందుకు తీసుకురాకూడదు అనేది, అండ్ దాన్ని నేను చేయాలి అని అనుకోవడం. అంటే అక్కడ ఒక క్యూరియాసిటీ, ఒక థింకింగ్ బిగ్, ఒక డ్రీమ్ ఉండడం అనేది ఒక ఎలిమెంట్. అది వస్తే నాకు తెలిసి రెండో స్టెప్ మీరు చెప్పినట్టు రీసెర్చ్. ఆ రీసెర్చ్ చేయడానికి ఈరోజు ఏంటి అంటే బోల్డ్ అంత డబ్బులు అక్కర్లేదు, ఎంతో కొంత వాళ్ళకి ఇప్పుడు ఈ టెక్నాలజీ లైక్ ఏఐని వాడుకుంటే వాళ్ళే ఏం చేయొచ్చు అంటే రకరకాల క్వశ్చన్స్ అడగవచ్చు. అంటే వాళ్ళకి క్యూరియాసిటీ ఒకటి ఉండి వాళ్ళు తెలుసుకోవాలనుకున్న దాన్ని అండ్ వాళ్ళకున్న ఆలోచనలని, అంటే ఒక ఇంటెలిజెంట్ అంటే జస్ట్ ఏదో నాలెడ్జ్ ఆర్ ఇన్ఫర్మేషనే కాదు, ఇంటెలిజెన్స్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు రకరకాల క్వశ్చన్స్ అంటే ఎందుకు ఇలానే అవుతుంది, ఎందుకు అలానే అవుతుంది అని రకరకాల క్వశ్చన్స్ వేసి కూడా కొత్త కొత్త సొల్యూషన్స్ని తీసుకొని రావడానికైతే మనకి టెక్నాలజీ ఆల్రెడీ ఉంది. అండ్ అది ప్రతి 6 నెలలకి ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం అయితే ఆ ఇంటెలిజెన్స్ అనేది కూడా ఇంకా ఇంకా పవర్ఫుల్ అవుతుంది అని అంటున్నారు సార్. సో ఈ రెండు థింగ్స్ని అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసేటప్పటికి అంటే ఏదన్నా ఒకటి సాధించగలను అనే ఒక నమ్మకాన్ని ఎట్లా క్రియేట్ చేస్తాము, అండ్ అంటే ప్రతిదాన్ని కూడా ఫండమెంటల్స్ని క్వశ్చన్ చేయడం, అంటే ఉన్నదాన్ని స్టేటస్ కోని క్వశ్చన్ చేయడం, అంటే ఇది ఇలాగే ఎందుకు ఉండాలి అనే ఒక మైండ్ సెట్ని బిల్డ్ చేయడము. అండ్ అది అయిన తర్వాత ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టూల్స్ ఏవైతే ఉంటాయో ఈ టూల్స్ని వాళ్ళు ఎలా ఎఫెక్టివ్గా వాడుకోవడము. సో ఇట్లాంటి వాటన్నిటిని కూడా ఎలాగ క్రియేట్ చేయాలి అనే దానిలో మీ థాట్ ప్రాసెస్ ఒకసారి షేర్ చేస్తారు. వెరీ బిగ్ సబ్జెక్ట్స్. ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. అంటే టెక్నాలజీ అనే దాంట్లో మనం వెనుకబడి ఉన్నామా, ఎందుకు వెనుకబడి ఉన్నామా అనేది ఫస్ట్ ఒక థింగ్. ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర అంటే మనము రీసెర్చ్ అనేది ఎక్కడి నుంచో వచ్చి ఆకాశం నుంచి రాదు, మన మధ్య జరిగే ఆలోచనతోనే రీసెర్చ్ పుడుతుంది, దాని నుంచే సొల్యూషన్ వస్తుంది. సో సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర రైల్వే స్టేషన్ యువతల ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జి నుంచి పైన ట్రైన్ పోతుంటుంది. 30 feet రోడ్. అంటే ఒక 30 సంవత్సరాలు మన రాష్ట్రం నుంచి ఎవరు వచ్చినా సికింద్రాబాద్ స్టేషన్కి ఎవరు పోయినా కూడా ఆ 30 feet రోడ్ కిందకి పోయేది. మనం చాలా బిగ్ స్టోరీస్ చెప్పుకున్నా, ప్రభుత్వాలు కానీ ఇటు రీసెర్చ్ ఆర్గనైజేషన్ కానీ విద్యా సంస్థలు కానీ దాన్ని అప్రోచ్ చేయలేకపోతే ఏదైతే ఒక రోజుకు ఆ రోడ్డుని వైడెన్ చేయాలని అనుకున్నప్పుడు ఎంటైర్ ఇండియాలో ఆ టెక్నాలజీ లేదు అనేది తెలిసింది. ఓకే. సో తేవాలంటే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే జర్మనీని అప్రోచ్ అయ్యి జర్మనీ దగ్గర ఒక కంపెనీ నుంచి టెక్నాలజీ తీసుకొని వచ్చేసి పైన ఉన్నటువంటి ట్రైన్ సిస్టమ్ను ట్రాన్స్పోర్ట్ కదలకుండా కింద రోడ్ వైనింగ్ ఎలానే చేయాలనే దాంట్లో ఒక టెక్నాలజీ తీసుకొచ్చే దాంట్లో వాళ్ళు చేశారు. ఓకే.
సపోజ్ కనుక ఆ టెక్నాలజీ మనమే డెవలప్ చేసి మన దగ్గరే ఉంటే ఇట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ఒక 50 lakhs రూపీస్ ఆ రోజు కాస్ట్లో ఇది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2005-06. అది లేకపోవడం వల్ల జర్మనీ నుంచి మనం ఆ టెక్నాలజీ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల 30 feet నుంచి మనం 60 feet రోడ్ చేసి మళ్ళీ మధ్యాహ్నం బ్రిడ్జ్ ఇచ్చేసి మళ్ళీ ఇంకొక 60 feet రోడ్ చేసేటానికి అయిన ఖర్చు 25 crores. అంటే మనమే కనుక టెక్నాలజీ డెవలప్ చేసుకుంటాం, మన సైడ్ కనుక విద్యార్థులను విద్యా సంస్థలను రీసెర్చ్ సైడ్ కనుక ఆ రోజు కనుక ఇంకల్కేట్ చేసి ఉంటే, అదే రోజు కనుక సివిల్ ఇంజనీరింగ్ అనేది మన భారతదేశంలో మొట్టమొదటి ఇంజనీరింగ్ కోర్సు. సో ఆ సివిల్ ఇంజనీరింగ్ కూడా రీసెర్చ్ జరగకపోవడం వల్ల జరిగిన నష్టము ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలో మన కళ్ళ ముందు సికింద్రాబాద్ మన సిటీలో జరిగినటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్. అలా 25 crores స్పెండ్ చేసి ఆ రోజుల్లో ఆ టెక్నాలజీని తీసుకొని వచ్చేసి దాన్ని డెవలప్ చేసే కంటే స్టూడెంట్స్ దగ్గర ఆ ఏరియాస్లో ఏమున్నాయి అడ్రస్ ఏ రకంగా అయితే మనం చెయ్యొచ్చు అని కనుక చేస్తే ఖచ్చితంగా అటువంటి జరిగేది. ఈ రోజుకు సమస్య లేవా అని అంటే ఖచ్చితంగా ఉంది. మన దగ్గర ఇంజనీర్లు రాజకీయ నాయకులే ఉంటారు, తర్వాత డాక్టర్లు రాజకీయ నాయకులే ఉంటారు, అన్ని డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు. సో ఈ రోజుకు సపోజ్ మన దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న సిస్టమ్ ఏది అంటే, వర్షం పడ్డదేనంటే మన సిటీలో కరెంట్ పోతుంది, వర్షం పడ్డదేనంటే వేరియస్ కాలనీస్లలో వేరియస్ రోడ్స్లలో వాటర్ స్టాగ్నేట్ అయిపోయేసి ట్రాఫిక్ సిస్టమ్ అంతా అతలాకుతలం అయిపోతుంది. ఇది ఒక రోజు జరుగుతుందా 2 రోజులు జరుగుతుందా అంటే అఫ్కోర్స్ మీరంతా యంగ్ జనరేషన్, నా అంటే సగం ఏజ్ మీరంతది, మీరు కూడా ఒక 20 సంవత్సరాల నుంచి చూస్తుంటారు. మేము ఒక ఆల్మోస్ట్ ఆల్ నేను సిటీకి 1981లో ఇక్కడికి వచ్చాను. 1981 అంటే ఈ రోజుకి 19+25 years నుంచి కూడా ఆ సిస్టమ్ మారలేదు. మరి మనము అవర్ బడ్జెట్ thousands of crores వెళ్ళాము, బిజినెస్ పెరిగింది, మార్కెట్ పెరిగింది, వేరియస్ కంపెనీస్ వచ్చినాయి. ఆ వేరియస్ కంపెనీస్ వచ్చిన దాంట్లో చాలా మంది ఫ్లరిష్ అయ్యారు, జీవన విధానం మారింది, తర్వాత ఆస్తుల విలువ పెరిగింది, సగటు మనిషి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది. ఇవన్నీ పెరిగినా కూడా ఎందుకు హైదరాబాద్ సిటీలో అలాగే వాటర్ స్టాగ్నేట్ అవుతుంది అనేది ఎవరు రీసెర్చ్ చేసలేరు. ఎవరికి ఇవ్వాలి అది? ఇటువంటి ఇవ్వద్దు, ఇవన్నీ జరగవద్దు అని అంటే ఒక సిటీ డెవలప్ ఎలామెంట్ జరగాలి, ఒక ప్లానింగ్ ఏం ఉండాలి, గవర్నమెంట్లో ఏం సిస్టమ్ ఉండాలి, ఇన్స్టిట్యూషన్స్ ఎలా అడ్వైజ్ చేయాలి ప్రభుత్వానికి అనే దాంట్లో మనం వర్క్ చేయాలి. అటువంటి ఎడ్యుకేషన్ మనం ఇవ్వాలి. అటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చి అటువంటి ఏరియా స్మాల్ ఏరియానే కావచ్చు అది, బట్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ మన సిటీలో అటువంటి జరిగేది. ఇప్పుడు సిటీ ఆ రోజు జరిగింది వేరు, ఈ రోజు సిటీ 40 yearsలో ఒక 125 folds పెరిగింది. 40 yearsలో మరి 125 folds సిటీ పెరిగినప్పుడు మనం ఏం టెక్నాలజీ యూజ్ చేసినాము, ఏమేం న్యూ సిస్టమ్స్ తీసుకొచ్చినాము, ఏ రకంగా ఫ్రాడ్ని మనం అరికట్టగలుగుతున్నాము, ఇవన్నిటిని కూడా మనం విద్యా సంస్థలలో మొట్టమొదటి నుంచి ఎడ్యుకేషన్లో పార్ట్ టైం పార్సల్ ఆఫ్ ఇట్ మనం కనుక నేర్పినాం, నెక్స్ట్ జనరేషన్ వచ్చే స్టూడెంట్స్ అంతా ఫ్యూచర్ ఇండియాకు ఖచ్చితంగా టువర్డ్స్ దట్టే వర్క్ చేస్తారు. అదర్వైజ్ మనకి ఏమైతుంది, వాంటెడ్ టు ఇన్స్టిట్యూషన్ ఏమనుకుంటుంది, ప్రైవేటైజ్ అయిపోయింది అనుకో. ఎప్పుడైనా కూడా జీవితంలో 2 things ప్రైవేటైజ్ కావాలి, ఒకటి ఎడ్యుకేషన్, ఒకటి హెల్త్. హెల్త్ ప్రైవేటైజ్ అయిపోతే బ్లాక్ మెయిల్ జరుగుతుంది, ఎడ్యుకేషన్ ప్రైవేటైజ్ అయిపోతే వ్యవస్థ కుప్పగూలి. ఎందుకు కుప్పగూలిపోతుంది అంటే, సపోజ్ ఈ రోజుకు నేను ఒక స్టూడెంట్ దగ్గర ఒక 1 lakh rupees ఫీజు తీసుకుంటే, నేను ఐ నెవర్ థింక్ దట్ ఐ నో హౌ మచ్ ఐ హావ్ టు స్పెండ్ టు ఎడ్యుకేట్ ద స్టూడెంట్ ఇన్ రైట్ మేనర్ అనేది థింక్ చేయాలి. 1 lakh rupeesలో మై ప్రాఫిట్ 30,000 పోను, రిమైనింగ్ 70,000 హౌ టు స్పెండ్ ఆన్ దిస్ అనేది చూస్తాను. సో ఎప్పుడైతే తన ప్రాఫిట్ మొట్టమొదటి ఒక ఆర్గనైజేషన్ ఎడ్యుకేషన్లో ఆలోచిస్తుందో, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తగ్గిపోతుంది. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తగ్గాలి అని అంటే ఫిలాంథ్రఫిక్ నేచర్ అనేది ఉండాలి. ప్రతి ఒక్క వ్యవస్థలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ ఫిలాంథ్రఫిక్ నేచర్ ఉండేది, ఒక రోజుల్లో ఉండేది. ఆ రోజుల్లో టెక్నాలజీ డెవలప్ కాలేదు, ఈ రోజు టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. ప్రభుత్వం విద్య నాది కాదు అనుకుంటుంది, మిగతా అన్ని నాది, ఏదో బిజినెస్ ఉంటే అది నాదే అనుకుంటుంది, ఏది ప్రజలకు అవసరమో అది నాది కాదు అనుకుంటుంది. అంటే ఏ గవర్నమెంట్ అని ఎన్నో ప్రభుత్వాలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ విధానాలు మారాలి. మారితే అప్పుడు
స్టూడెంట్స్కు రైట్ ఎడ్యుకేషన్ వస్తుంది, రైట్ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. తన ఉన్నటువంటి వీధి బల్బు ఎందుకు వెలుగుతలేదు అనే రీసెర్చ్ సరిపోతుంది. మన పవర్ కన్జంప్షన్ మనం కంట్రోల్ చేసిన ఈ రోజుకు మనకు లాస్ట్ 2 yearsలో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేసింది సోలార్ పవర్ ఇచ్చేసి సబ్సిడీ ఇచ్చేసి ఈ రోజు చేస్తే మీకు వేరియస్ ఆర్గనైజేషన్స్ ప్రైవేట్ హౌసెస్ 10,000 రూపీస్ వచ్చే పవర్ బిల్ వాళ్ళు 100 to 200 రూపీస్ వాళ్ళు కట్టగలుగుతున్నారు. లిటిల్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళది ఉన్నా కూడా అదంతా ఒక పీరియడ్ ఆఫ్ టైం పోతుంది. సో అటువంటి టెక్నాలజీస్ అన్నిటి కూడా, అటువంటి ఓరియంటేషన్ కూడా, అటువంటి స్మాల్ ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్ అన్ని ఎడ్యుకేషన్ లో ఉన్నప్పుడే కనుక స్టూడెంట్స్ కి ఇస్తే, సో అది ఇంజనీరింగ్ లో ఇవ్వాలని లేదు. ఇట్ మే బి ఇన్ BA, ఇట్ మే బి ఇన్ సమ్ అదర్ కోర్స్. వీళ్ళందరికీ కూడా ఆ ఎడ్యుకేషన్ లో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కోర్స్ కరికులం లో కనుక ఉండేదంటే వాళ్ళు కామన్ మ్యాన్ సైడ్ థింక్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళ నాలెడ్జ్ అనేది ఫ్యూచర్ లో చాలా మంది తీసుకోవాలి. అగైన్ సార్, నాకు మీ కాన్వర్జేషన్లో నేను అంటే ఏంటి అంటే ఒక అండర్లైన్ ప్యాటర్న్ ఏంటి అనేది మీరు మాట్లాడుతున్నంత సేపు కూడా నేను ఆలోచిస్తున్నాను సార్. ఒకటి, నాకు మీరు ఇప్పటిదాకా మాట్లాడిన దానిలో కూడా సార్, మీరు కంటిన్యూస్గా అంటే రోజు మన చుట్టూ జరిగే థింగ్స్ని అబ్జర్వ్ చేయడం. అంటే మనం నార్మల్గా ఏంటంటే అలా ఒక లోకంలో పడి అలా వెళ్ళిపోతూ ఉంటాము. వర్సెస్ మీరు మాట్లాడుతున్న ప్రతి ఒక్కటి కూడా అంటే మీరు మన చుట్టూ ఉన్న వాటన్నిటిని కూడా అసలు ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేయడము, అండ్ అబ్జర్వ్ చేసి ప్రతిదాన్ని కూడా ఒక క్వశ్చన్ చేయడం. అంటే ఇది ఇలానే ఎందుకు ఉంది అనేది, ఇలానే జరగాల, ఇంకేదైనా బెటర్గా జరగొచ్చా, చెయ్యొచ్చా అనేది. సో దానికి ఎక్కడో ఏదో కంటే కూడా ఫండమెంటల్గా ప్రతి ఒక్కళ్ళ కూడా మైండ్ సెట్లో ప్రతి చుట్టూ జరుగుతున్న వాటన్నిటిని కూడా, చుట్టూ మనకు ఉన్న వాటిని కూడా అబ్జర్వ్ చేయడం అనేది ఒకటి స్టార్ట్ చేయాలి. రాదర్ దెన్ టేకింగ్ ఇట్ యాజ్ అంటే గ్రాంటెడ్గా తీసుకొని ఇది ఇలాగే ఉంటుంది ఇలాగే అని కాకుండా ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయడం అనేది ఒకటి స్టార్ట్ చేసేసి ప్రతిదాన్ని కూడా ఇది ఇలా ఎందుకు ఉంది అనేది ఒకటి క్వశ్చన్ చేయడం అనేది మొదలు పెడితే దానికి తర్వాత అగైన్ ఒక సిస్టమ్ ఇవన్నీ ఎట్లా సపోర్ట్ చేస్తాయి ఏంటి అనేది అవుతుంది అని. అండ్ ఇంకొకటి కూడా మీరు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం మాట్లాడారంటే సార్, ఎడ్యుకేషన్ సిస్టంలో అంటే రియల్ ప్రపంచంలో ఉండే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, సో ఆ రియల్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అన్నిటినీ కూడా ఒక స్టూడెంట్కి ఎప్పుడైతే వాటన్నిటికీ కూడా ఒక ఎక్స్పోజర్ని క్రియేట్ చేసేసి వాళ్ళని కూడా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడంలో ఒక ఎంబెడ్ చేసి దాన్ని సాల్వ్ చేయడంలో వాళ్ళని కూడా ఒక పాత్ర పోషించే విధంగా మనం గనక వాళ్ళకి చేస్తే, అప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే ఒక ఎడ్యుకేషన్ డ్యూరేషన్లో ఎప్పుడైతే వాళ్ళు మోర్ ఆ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ రాదర్ దాన్ ఏదో సిమ్యులేషన్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఎక్కడో ఎప్పుడో జరిగింది కాకుండా ఈ రోజుకి ఈ పూటకి ఏ ప్రాబ్లం అయితే సొసైటీ కానీ లేకపోతే ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేయడము, వాళ్ళ ఓన్ క్రాఫ్ట్ని యూజ్ చేసేసి అనేది ఎప్పుడైతే ఎడ్యుకేషన్ సిస్టంలో ఎంబెడ్ చేస్తామో అప్పుడు స్టూడెంట్స్ ఇంకా బెటర్గా వాళ్ళు సొసైటీకి కాంట్రిబ్యూట్ చేసే విధంగా తయారవుతారు అనేది కూడా మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ సార్. అండ్ ఆల్రెడీ మనం మల్టిపుల్ డైరెక్షన్స్ డిస్కస్ చేసాం సార్. సో ఇప్పుడు ఎవరైతే ఇంజనీరింగ్ కాలేజ్లోకి ఇప్పుడు వెళ్ళబోతున్నారో, ఎవరైతే ఈరోజు ఆర్ ఇంకొక నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో ఎవరైతే స్టార్ట్ చేయబోతున్నారో, స్టూడెంట్స్కి కానివ్వండి పేరెంట్స్కి కానివ్వండి, మీరు వాళ్ళు ఏ విధంగా ఆలోచించాలి అంటే నెక్స్ట్ ఒక 4 years గురించి కానివ్వండి, లేకపోతే అంటే ఆ 4 yearsని ఎలా బెస్ట్ వేలో వాళ్ళ చేతుల్లో ఉన్న థింగ్స్ తోటి ఏ విధంగా ఆలోచించినట్టయితే వాళ్ళు ఒక అద్భుతంగా వాళ్ళు ఎదగగలుగుతారు అనే దానికి కొంచెం మీరు మీ సలహా కానీ సూచనలు కానీ వాళ్ళకి చెప్పినట్టయితే ఐ థింక్ వాళ్ళు ఆ మైండ్ సెట్లో కొంచెం పార్ట్ని మనం మీరు ఏదైతే చెప్తారో దానిలో ఒక కొంచెం పార్ట్నైనా సరే వాళ్ళు గనక తీసుకోగలిగినట్టయితే ఐ థింక్ ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ తోటి అంటే ఒక చిన్న మార్పు బట్ దాన్ని కంటిన్యూస్గా చేయడం వల్ల వాళ్ళకి ఓవరాల్గా ఒక బ్రైటర్ ఫ్యూచర్ వైపు వెళ్తారు సార్. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం సజెషన్ ఇస్తారు సార్? మన ఇండియా లాంటి కంట్రీలో మనం ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతాం. మనం ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది అనేది నేను 40 సంవత్సరాల కింద కూడా అదే డైలాగ్ విన్నా, ఈ రోజు కూడా అదే వింటున్నా. అంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాము అనేటువంటిది మన మైండ్ సెట్ లేకుంటే రియల్ గా ప్రాక్టికల్ గా అక్కడ జరుగుతుందా అనేది ఫస్ట్ వీ హావ్ టు అబ్జర్వ్. సో సపోజ్ ఎడ్యుకేషన్ సెక్టర్కి కనుక వచ్చేది ఉంటే సార్, అంటే మనము ఎడ్యుకేషన్ అనేది ఒక 3 ways చేయొచ్చు. ఒకటేమో కన్వెన్షనల్ వే. కన్వెన్షనల్ వే అంటే టీచర్ వస్తాడు, పాత రోజులలో ఏకోపాధ్యాయ నుంచి ఉంది, ఏది ఒక లెసన్ అతను చెప్తాడు, ఏదో క్వశ్చన్ అడుగుతాడు, తర్వాత ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఎగ్జామ్ పెట్టేవాడు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ సెమిస్టర్ పడుతుంది, డివైడ్ అయింది 2 years కు. ఈ రోజు కూడా స్కూల్ ఎడ్యుకేషన్ ఇంకా ఇయర్ వైజ్ సిస్టమ్ ఏంటి.
సో ఆ ఇయర్ అంతా చదివిన తర్వాత ఒక ఎగ్జామ్ పెడతారు, Mm. పాస్ ఫెయిల్ అనేది Mm. రిజల్ట్ డిక్లేర్ చేస్తారు. ఇప్పుడు Mm. నిన్న వచ్చిందంటే lakhs ఆఫ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ వాళ్ళు, ఎస్ఎస్సి వాళ్ళు, Mm. వాళ్ళు ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దేర్ రిజల్ట్స్. అవును 1 year 2 years చదివిందంతా ఎగ్జామ్ Mm. రాసేసిన తర్వాత. కానీ ఇటువంటి టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏమైతుంది సార్ అంటే, Mm. చిన్న ఎగ్జాంపుల్ మనం తీసుకొని డిస్కస్ చేస్తే, Mm. ఇప్పుడు మనం గ్లోబలైజేషన్ వచ్చాం. Mm. గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఆ గ్లోబలైజేషన్ కరెక్ట్ యూటిలైజ్ అవుతుందా, ఫ్యాన్సీ సైడ్ వెళ్ళిపోతుందా అనేది ప్రతి పేరెంట్, ప్రతి స్టేక్ హోల్డర్ అంటే రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరైనా కూడా ఆలోచించాలి. ఫ్రెంచ్ అనేది అంటే జనరల్గా ఒక గ్లోబలైజేషన్లో వచ్చేటప్పటికి ఒక ఇండియన్ ఒక జాబ్ మార్కెట్లు ఎలా ఆలోచిస్తారు, బిజినెస్ మార్కెట్ ఎలా ఆలోచిస్తారంటే, ఒకటి అరబ్ కంట్రీస్. సో అరబిక్ అనే లాంగ్వేజ్ వస్తే మనం కొంతవరకు బిజినెస్ చేయొచ్చు అనేది ఒక. రెండు యూరోపియన్ లాంగ్వేజెస్. ఆ యూరోపియన్ లాంగ్వేజ్ రావడం వల్ల మనము ఒక మార్కెట్లో ఒక హైయెస్ట్ సైడ్ మనం థింక్ చేయొచ్చు అనేది బిజినెస్లో కానీ జాబ్లో కానీ ఆలోచిస్తారు. మూడవది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్. ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో మనము యుఎస్ఏ సైడ్ కానివ్వండి, వెస్ట్రన్ కంట్రీస్ సైడ్ కానీ ఆలోచిస్తాం. ఈ లాంగ్వేజ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ మనం స్కూళ్ళల్లో ఇంట్రడ్యూస్ చేశారు. 10th వరకు ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఉంటుంది. 10th పాస్ అయిన సర్టిఫికెట్ వచ్చిన తెల్లారి ఫ్రెంచ్ లాంగ్వేజ్ కూడా మర్చిపోతాడు. ఎందుకు మర్చిపోతున్నాడు అనేది మనం ఆలోచించాలి. సో అందుకే ఎడ్యుకేషన్ అనేది 3 types. వన్ ఈజ్ కన్వెన్షనల్, సెకండ్ వన్ ఈజ్ మైండ్ ట్రిగరింగ్. సో ఆ మైండ్ ట్రిగరింగ్ అనేది రిఫ్లెక్టివ్ టీచింగ్ లెర్నింగ్. థర్డ్ ఈజ్ సబ్కాన్షియస్ మైండ్ ట్రిగర్ చేయడం. ఆ సబ్కాన్షియస్ మైండ్ ట్రిగర్ చేసి అనేది కూడా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ 3 సిస్టమ్స్లలో ఏ సిస్టంలో కనుక మనం ఎడ్యుకేషన్ ఇస్తే, ఏ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే, ఏ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు ఏ టీచింగ్ లెర్నింగ్ మోడల్ పనికొస్తుందో అని చెప్పేసి ఆ విద్యా సంస్థలు ఇంట్రడ్యూస్ చేయాలి. ఆ విద్యా సంస్థలు ఇంట్రడ్యూస్ చేసి ఆ ఎడ్యుకేషన్ మనము స్టూడెంట్స్కి ఇవ్వాలి. సో అప్పుడు మనము ఈ స్టూడెంట్ను ఒక బెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ లాగా మనం చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు స్టూడెంట్ మనకు ఉంది. ఇప్పుడు మనం ఎలా అంటున్నామంటే, స్టూడెంట్కి మనము క్లాస్లో లెసన్స్ టీచర్ తీసుకుంటాడు, సెమిస్టర్ వరకు చెప్పేస్తుంటాం. చెప్పేసిన దాంట్లో మధ్యన ఒక ఇంటర్నల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాము. ఆ ఇంటర్నల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే స్టూడెంట్ ఏదో రాస్తారు, టీచర్ మార్క్స్ ఇస్తారు. అది ఎంతవరకు మన స్టూడెంట్ నేర్చుకోవడం ఒకటి, దాన్ని నేర్చుకున్న దాన్ని గ్రహించడం ఒకటి, గ్రహించిన దాన్ని జ్ఞాపకం పెట్టుకోవడము ఒకటి. ఈ 3 స్టేజెస్లలో మనము 2 వరకే వెళ్ళిపోయి ఆగేస్తున్నాం. 3వ దగ్గరకు వెళ్తలేదు. 3వ దగ్గరికి వెళ్ళాలంటే స్టూడెంట్ తనకు తెలవకుండా తాను మొత్తం దాన్ని మైండ్లో అబ్జర్వ్ చేసుకోవాలి. మనకు అదే స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు మనకు చిన్నప్పుడు కనుక మనము ఒక వందే మాతరం ఉందనుకో, ఈరోజు కూడా మనము వందే మాతరాన్ని ఎవరు చెప్పరు, మనం చదివేస్తాం. జనగణమన ఉంది, మనం చదివేస్తాం. కానీ ఆ జనగణమన చదవడంలో కూడా ఈరోజు కరెక్ట్ చదువుతలేం మనం. మేము ఒక ఎగ్జాంపుల్ ఏమైతుందంటే 2012లో చాలా మంది స్టూడెంట్స్కు అంటే ఇండిసిప్లిన్ ఉండేవారు. ఎగ్జామ్స్ టైం రాయకపోవడం, చదవకపోవడం ఉంటే, ఒకరోజు నేను జనరల్ కాలేజెస్ తక్కువ పెట్టాను. వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ అందరూ చెప్తే నేనేమన్నా అంటే, సరే మరి మీరు అందరికీ నేను ఒక టెస్ట్ పెడతాను, ఆ టెస్ట్ కనుక కరెక్ట్ పాస్ అయ్యేదంటే మీకు ఐ గివ్ ఏ ఛాన్స్ టు రీరైట్ ద ఎగ్జామినేషన్ అని చెప్పాను. ఓకే, సరే అన్నారు. ఎంతసేపు ఉంటుంది సార్ టెస్ట్ అన్నాను. రాస్తే 5 minutes. ఆ 5 minutesలో అందరికి రాసాం. నేనేమన్నా అంటే జనగణమన రాయమని ఇచ్చేసిన. 90% ఆఫ్ ద స్టూడెంట్స్ తప్పు రాసేసి, అంటే మన జాతీయ గీతాన్ని మన స్టూడెంట్స్ తప్పు రాశారంటే లోపం స్టూడెంట్స్ కాదు, అది విద్యా సంస్థ. సో ఆర్ మన పేరెంట్స్ది. సో ఆ రకమైనటువంటి ఎడ్యుకేషన్ మనకి ఇయ్యొద్దు అని అనుకుంటే స్టూడెంట్ ఏం చేయాలంటే ఎవ్రీ టైం రిఫ్లెక్ట్ కావాలి. ఆ రిఫ్లెక్ట్ అయిపోయినప్పుడు ఏం చేస్తాడంటే, పాఠం చెప్పే ముందు, ప్యూర్ తెలుగులో చెప్తా, పాఠం చెప్పేటప్పుడు, పాఠం చెప్పిన తర్వాత, ఈ 3 స్టేజెస్లలో స్టూడెంట్ తాను రిఫ్లెక్ట్ కావాలి. చెప్పకడం స్టార్ట్ చేసే కంటే మొదలు నేనేం చేశాను, ఆ లెసన్ జరిగే కంటే మొదలు నా థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, ఆ చెప్పినప్పుడు నాకు ఎంత అర్థమైంది, ఎంత అర్థమవుతలేదు, నేను ఎలా ఆలోచించాను, నేను పక్క స్టూడెంట్స్తో ఎలా మాట్లాడాను, చెప్పిన తర్వాత నేను దాన్ని ఏ రకంగా అటువంటి నేను గ్రాస్ప్ చేశాను, చెయ్యలేదు, బుక్ చదివేటానా, కాపీ కొట్టానా, ఇది అంతా కూడా స్టూడెంట్ను రాయమనాలి మనం.
సో దట్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్షన్. ఆ రిఫ్లెక్షన్ ఎప్పుడైతే స్టూడెంట్ రాస్తాడో ఆ రాసిన దాన్ని మనం ఏమంటామంటే పోర్ట్ఫోలియోకి తీసుకొని వస్తాం. ఆ పోర్ట్ఫోలియోకి తీసుకొని వచ్చేటప్పుడు స్టూడెంట్ మొదటి నుంచి సెమిస్టర్ ఎండింగ్ వరకు ఎవ్రీడే ఏదైతే రిఫ్లెక్షన్ రాస్తాడో తాను రిపీట్ చేసుకుంటాడు. సో అప్పుడు వీక్లీ కానీ ఏది కానీ మనకు సిస్టంలో కనుక మనం కనుక టెస్టింగ్ కనుక పెడితే అప్పుడు స్టూడెంట్కి ఆటోమేటిక్గా తాను రియలైజ్ అయిపోయేసి జ్ఞాపక శక్తి పెరిగిపోయేసి ఆ సబ్జెక్ట్ అంతా నాలెడ్జ్లో ఎప్పటి కూర్చోండి మైండ్లో. సో సచ్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ కనుక ఇప్పుడు మనం ఇస్తే అది రీసెర్చ్ ఓరియంటేషన్కు బాగా దోహదపడి స్టూడెంట్ ఎడ్యుకేషన్ అంతా సొసైటీకి యూస్ఫుల్గా ఉంటుంది. సో అది జరగాలి అని చెప్పేసి శ్రమ పడుతుంటాం మేము. అఫ్ కోర్స్ నేను నా లైఫ్లో అది జరగవచ్చు జరగకపోవచ్చు, కానీ వన్ డే దట్ విల్ హ్యాపెన్. వన్ డే టెక్నాలజీలో ఈరోజు నాకు చాలా బాధ అవుతుంది. ఎలా అంటే ఇంత మనం డెవలప్ అయిన మనం చెప్పుకునేటువంటి మన కంట్రీలో నన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈజ్ అవర్స్. చూడండి, కారు నుంచి మొదలు పెడితే నెయిల్ కట్టర్ కూడా మనది కాదు. నెయిల్ కట్టర్ మనం కనుక మీరు చూడండి, ఎవరైనా స్టూడెంట్ని కానీ మిమ్మల్ని కానీ నర్స్ కానీ వాళ్ళని కానీ మీరు అడగండి, నెయిల్ కట్టర్ ఏ కంపెనీ యూజ్ చేస్తారని చెప్పండి. ఏమని యూ టెల్ మీ ఏ నేమ్ ఆఫ్ కంపెనీ ఆఫ్ ఇండియన్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ నెయిల్ కట్టర్ ఉందా? ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే మనము రీసెర్చ్ సైడ్ ఆలోచిస్తలే. మనము ప్రోడక్ట్ని తీసుకురావడము, మనం ప్రజలకు ఇవ్వడం, ప్రజలను మోసం చేయడం దగ్గరికి వస్తుంది. సో అది స్టూడెంట్స్ని మనం ఎంకరేజ్ చేయాలి. బాబు ఇక్కడ ఈ లోపం ఉంది, నెయిల్ కట్టర్స్ మన ఇండియాలో ఈరోజు తయారైతలేవు, క్వాలిటీ నెయిల్ కట్టర్ చేయాలంటే మన వర్క్ షాప్లో ఏం చేయాలి అని చెప్పేసి మనం నేర్పాలి స్టూడెంట్స్. సో 10 మంది స్టూడెంట్స్ ఒక స్టూడెంట్ అయినా కూడా ఈ రియలైజెస్ అండ్ ఒక ఏరియాలో మనం కనుక అతని క్వశ్చనింగ్ కెపాసిటీని కనుక పెంచితే ఈ థింగ్స్ ఇన్ 10 areas. 10 areas లో ఏం జరుగుతుందని చేస్తాడు. అవునా కదా? సో ఇప్పుడు ఈ రోజు మనం స్కూల్స్కు కాలేజెస్కు మనం బస్సెస్ కొంటాం. ఆ బస్సెస్ కొనే దాంట్లో బస్ కాస్ట్ ఎంత, గవర్నమెంట్ ఇచ్చే ట్యాక్స్ ఎంత. సో 28% ఈరోజు ట్యాక్స్ మనం కడుతున్నాం బస్ మీద. అంటే 10 lakhs బస్సు 7 lakhsకే ఒక ఎక్స్ షోరూమ్ ప్రైస్ కనుక వస్తే 10 lakhs రూపీస్ కడుతున్నాం. ఈ 7 lakhs రూపీస్లో మళ్ళీ రా ప్రోడక్ట్ మీద ఏదైతే ట్యాక్స్ వస్తుందో అది మినిమం 18% వస్తుంది. అంటే ఆ 7 lakhsలో 18% అంటే ఆల్మోస్ట్ ఒక 1,40,000 తీస్తే 5 lakh to 5,50,000 మధ్య ఆ ప్రోడక్ట్ వస్తుంది. ఈ ఇండియాలో తయారయ్యే ఈ ప్రోడక్ట్కే ఇంత గనక మనం ఒక కామన్ మ్యాన్ పే చేస్తే ఏ రోజు కూడా, అందుకే ఒక ఎంప్లాయీ ఆఫ్ వెస్టర్న్ కంట్రీస్లో $3,000 ఉన్నవాడు 3 yearsలో ఇల్లు కొనేస్తాడు, ఫస్ట్ ఇయర్లో కారు కొనేస్తాడు. వేరేజ్ ఇండియాలో 20 సంవత్సరాల లైఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నా కూడా వాడు కారు కొనలేడు, ఇల్లు కొనలేడు. ఆ ఇల్లు కొందామంటే అన్లాక్ కమర్షియాలిటీ, కారు కొందామంటే ఇన్ని ట్యాక్సెస్, ఇవన్నీ ట్రాన్స్పోర్టేషన్. సో ఇటువంటి సిస్టమ్ నుంచి బయటికి తీసుకొచ్చడానికి స్టూడెంట్ ఏం చేయాలి, ఎక్కడెక్కడ వర్క్ చేయాలి, ప్రోడక్ట్ కాస్ట్ ఎలా తగ్గియాలి, ఈ తగ్గించిన దాంట్లో కామన్ మ్యాన్కి ఎలా యూస్ఫుల్ అనేది మన ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో పార్ట్ చేయాలి. సో అప్పుడు మనకు నెక్స్ట్ జనరేషన్కు యూస్ఫుల్ అయ్యి బెనిఫిట్ అవుతుంది అనేది నా అభిప్రాయం. మీరు మాట్లాడిన దానిలో కూడా సార్ ఒకటి ఇప్పుడు కూడా గమనిస్తే, అంటే స్టూడెంట్స్కి టేక్ అవేస్ అండ్ పేరెంట్స్కి టేక్ అవేస్ లాగా చూస్తే, ఒకటి ఫస్ట్ అసలుకి వాళ్ళు చూస్ చేసుకునేటప్పుడు, అంటే ఎలాంటి ఇన్స్టిట్యూషన్ని చూస్ చేసుకుంటారు అనేటప్పుడు కూడా అక్కడ పెడగాజీ, అంటే అసలు అప్రోచ్ ఎలా ఉంది, వాళ్ళు నేర్పించే విధానం ఎట్లా ఉంది అనే దాన్ని గనక వాళ్ళు రైట్ వేలో గనక చూస్ చేసుకుంటే, అంటే అసలుకి ఎవాల్యుయేట్ చేసినట్టయితే, సో అక్కడే వాళ్ళు ఏంటంటే చాలా వరకు సేవ్ అవుతారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఒక స్టూడెంట్గా బాధ్యత ఏంటి అంటే రిఫ్లెక్ట్ అవ్వడం అనేది ఏదైతే ఉంటుందో, సో ఆ రిఫ్లెక్ట్ అవ్వడము అనే ప్రాసెస్ని కనుక వాళ్ళు వాళ్ళ డే ఇన్ డే అవుట్ ప్రాసెస్లో కనుక వాళ్ళు ఎంబ్రేస్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఒక రైట్ వేలో ముందుకెళ్తారు అనేది ఒక టేక్అవే లాగా తీసుకున్నాను సార్. అండ్ షూర్ ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే బిగిన్ చేస్తున్నారో జర్నీ, వాళ్ళు ఈ కాన్వర్జేషన్ మొత్తంలో నుండి ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది అయితే వాళ్ళు ఫస్ట్ ఏంటంటే వాళ్ళ డైలీ చుట్టూ ఉన్న థింగ్స్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు, దాని అన్నిటినీ కూడా క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ మీరు చెప్పినట్టు ప్రతి దాని మీద కూడా రిఫ్లెక్ట్ అవ్వడం అనేది కూడా స్టార్ట్ చేస్తారు. సో ఈ టేక్అవేస్ తోటి దీనిలో కొద్దిపాటిగా వీటన్నిటిని పాటించినా కానీ చాలా బిగ్ వేలో ముందుకెళ్తారు అని హోప్ ఉంది సార్. అండ్ చిన్న గ్యాప్ ఉంది. మనం ఏమంటున్నాం అంటే ట్రెడిషన్ అండ్ టెక్నాలజీ అంటున్నాం. ట్రెడిషన్లో ఏం చేయాలి స్టూడెంట్ అనేది ఎక్కడ చెప్తున్నాం మనము,
ఈ రోజుకు ట్రెడిషన్ అనేది లేదు. మనం ఇన్స్టిట్యూషన్స్లలో ట్రెడిషన్ గురించి చెప్తలేము. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇంతకుముందు ఏదైతే టీచింగ్ లెర్నింగ్ సిస్టమ్స్లో కన్వెన్షనల్ సిస్టము రోజువారీ ఎగ్జామ్ పెట్టడం అనుకున్నాము. ఒక మైండ్ ట్రిగ్గరింగ్లో మనం అనుకున్నాము రిఫ్లెక్టివ్ టీచింగ్ లెర్నింగ్ అనుకున్నాము. సబ్ కాన్షియస్ మైండ్ ట్రిగ్గర్ చేసే సిస్టమ్ ఈజ్ ఆస్మాసిస్ లెర్నింగ్. ఆస్మాసిస్ లెర్నింగ్ వరల్డ్లో ద బెస్ట్ యూనివర్సిటీస్ 2-3 ఇవాళ ఈరోజు ఫాలో అవుతున్నాయి. సో అదొక టీచింగ్ లెర్నింగ్తో మార్చడం పాటు ట్రెడిషన్ని ఎలా చేయాలి అంటే, మనము వరల్డ్లో ఏ లాంగ్వేజ్కైనా కూడా మనము జనరల్గా ఏముంది అంటే డిక్షనరీ ఉంది అంటాం. మనం వరల్డ్లో మొత్తము ఒకటే లాంగ్వేజ్కు డిక్షనరీ అని అంటే ఇది ద మీనింగ్ ఆఫ్ వర్డ్స్. సో దెర్ ఈజ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ హ్యావింగ్ 2 డిక్షనరీస్. ఆ 2 డిక్షనరీస్లో మనం తెలుగులో సంస్కృతిలో చెప్పుకుంటాం కాబట్టి డిక్షనరీ అంటే జనరల్గా నిఘంటువు అని చెప్తాం మనం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వర్డ్స్. సెకండ్ ఈజ్ మీనింగ్ ఆఫ్ లెటర్స్ అనేది కూడా ఒక డిక్షనరీ ఉంటుంది. దట్ ఈజ్ ఓన్లీ ఫర్ వన్ లాంగ్వేజ్ సంస్కృత్. దట్ ఈస్ కాల్డ్ నిరుక్తం. ఓకే. సో ఇది స్టూడెంట్కి చెప్పాలి. చెప్పినప్పుడు ఎందుకు చెప్పాలి ఇది అని అంటే, సపోజ్ ఒక స్టూడెంట్కు మనం ఏమంటున్నాం, మన ఇండియన్ యూఎస్పీ ఈజ్ యోగా. యోగా చేయడం వల్ల ఇప్పుడు మీరు సంధాన అని చెప్పేసి ఏదైతే స్వామి ఎవరు మన జగ్గి వాసుదేవరావు గారు ఒక ప్రోగ్రాం చేశారో, వాళ్ళ హార్వర్డ్ యూనివర్సిటీ రీసెర్చ్ చేసి ఈ ప్రోగ్రాం చేయడం వల్ల మన మైండ్ లైఫ్ ఏజ్ పెరిగిపోతుంది అని చెప్పేసి వాళ్ళ ప్రూవ్ చేశారు. సో ప్రూవ్ చేసిండ్లు అనేది ఎవరో వద్దు, అక్కడ మన స్టూడెంట్కి అది ఇంట్రడ్యూస్ చేయాలి. అంటే పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో యోగా అనేది ఒక పార్ట్ చేయాలి మనం స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే. సో ఆ యోగా చేయడం వల్ల ఎందుకు ఏ రకంగా పెరుగుతుందంటే, మన పతంజలి యోగ శాస్త్రం చూసుకున్నా వేరే చేసినా కూడా మన ఇండియన్ ట్రెడిషన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక యోగా చెయ్యాలి అనగానే ఫస్ట్ మనకు 2 మంత్రాలు గుర్తుకొస్తాయి. ఒకటి గాయత్రి మంత్రం, రెండవది మృత్యుంజయ మహామంత్రం. ఈ గాయత్రి మంత్రమును కనుక మనం చదివితే ఆ వైబ్రేషన్తో మన బాడీలో ఉన్నటువంటి ఎంటైర్ వెయిన్స్ సిస్టము, బ్రెయిన్ సిస్టము యాక్టివేట్ అయిపోయేసి స్టూడెంట్కి ఏదైతుందో మెమొరీ పవర్ చాలా పెరిగిపోతుంది. సో మృత్యుంజయ మహామంత్రం చదవడం వల్ల ఉన్నటువంటి, ఎందుకంటే అటువంటి ఆ ప్రతి లెటర్కు ఉన్నటువంటి ఆ వైబ్రేషన్ థియరీతోని బాడీలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ పోయేసి రోగ నిరోధక శక్తి పెరిగి ఇవన్నీ స్టూడెంట్కు హెల్త్ అనేది చాలా క్యూర్ అవుతుంది. అంటే వన్ ఈజ్ గాయత్రి మంత్రంతో మెంటల్ హెల్త్ ఎలా క్యూర్ అవుతుందో, మృత్యుంజయ మహామంత్రంతో మన బాడీకి ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా అంత క్యూర్ అవుతుంది. ఇదంతా మనము ఒక లేయర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం స్టూడెంట్స్కి చెప్పాలి. చెప్పేసినప్పుడు ఆ స్టూడెంట్కి అర్థమైపోతుంది, ఓహో ఇవంతా ఇంత సిస్టమ్ అని ఇండియన్ సిస్టంలో ఉంది, ఈ సిస్టమ్ నా ఒక్క దగ్గరనే కాదు, నేను ఇంకా ఏ కంట్రీకి పోయినా కూడా నేను ఇది నేర్చుకోవాలి, చెప్పాలి, నేను కూడా దీన్ని డిసిమినేట్ చేయాలి అనే ఆలోచన స్టూడెంట్ పర్ఫెక్షన్ వచ్చినాక ఆటోమేటిక్గా వస్తుంది. వెన్ యూ ఫీల్ ఇట్ ఈస్ నాకు పర్ఫెక్ట్, దీనివల్ల నేను లాభం పొందాను అని అనుకుంటే ఖచ్చితంగా నలుగురు చెప్తారు ఎవరైనా కూడా. సో మనం ఈ గ్లోబలైజేషన్లో మన కంట్రీని తీసుకొని వెళ్ళి చెప్పడం. ఈరోజు మన సంస్కృత్ రీసెర్చ్ సెంటర్స్ ఇండియాలో కనుక ఒక మోస్ట్ ప్రాబబ్లీ 500 ఉన్నాయి. వేరే జర్మనీలో ఒక 5000 ఉన్నాయి. మన ఇండియాలో ఎన్ని బుక్స్ ఉన్నాయో సంస్కృత్ పాత బుక్స్ గ్రంథాలన్నీ జర్మనీలో కూడా ఉన్నాయి. సో ఎందుకు ఉన్నాయి వాళ్ళు అటువంటి జర్మనీ లాంటి కంట్రీ ఈ సంస్కృతిని ఎందుకు వాళ్ళు రీసెర్చ్ సెంటర్ కింద పెట్టారంటే ఇందులో ఎంతో జ్ఞాన భాండాగారం ఉంది. సో ఇదంతా కూడా మన దగ్గర మన స్టూడెంట్స్ కనుక ఇస్తే, ఎడ్యుకేషన్ కూడా దీంతో కనుక ఇచ్చేది ఉంటే స్టూడెంట్కు మన ఇండియన్ కల్చర్ కూడా వరల్డ్ వైడ్ డిస్మినేట్ అయిపోతుంది. సో ఈ రకంగా మన ట్రెడిషన్ను కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఏ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఎనీథింగ్ మనం ఇవ్వాలి అని నా. షూర్ సార్, తప్పకుండా. అంటే ఈ కాన్వర్జేషన్ చూసినప్పుడు అంటే స్టూడెంట్స్, పేరెంట్స్తో పాటు చాలామంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చూసి మీరు చెప్పిన ఇన్సైట్స్ వీటన్నిటిని కూడా తీసుకొని హోప్ఫుల్లీ ఒక కొత్త రకమైన విద్యా విధానాన్ని చూడొచ్చు అని హోప్ చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.